బీఆర్ఎస్ రజతోత్సవ సభపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, ఆయన్ని చూసేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న వరంగల్ సభకు వస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్మితా సబర్వాల్ ట్వీట్ పై స్పందిస్తూ ట్వీట్లో ఆమె తప్పేమీ లేదని, వాస్తవాన్నే చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు దానం నాగేందర్. చేసింది సమితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒకరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూశారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్ష